పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం స్వాతి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రాగిలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం అండి. రాగి పంటని మనం విత్తిన దగ్గర నుంచి కూడా కోతకొచ్చే వరకు వివిధ రకాల పురుగులు ఆశించడం వల్ల పంట దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం రాగి పంటను ఆశించే పురుగులు, వాటి యొక్క యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం అండి. ముందుగా చూసుకున్నట్లయితే గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుందండి. ఇది ఖరీఫ్తో పోల్చుకుంటే రబీ పంట కాలంలో ఎక్కువగా ఆశిస్తుందండి. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కనుక చూసుకున్నట్లయితే ఇది తల్లి పురుగు గోధుమ రంగులో ఉంటుందండి. ఈ తల్లి పురుగులు మనకి ఆకుల మీద గుడ్లను అనేవి పెడుతూ ఉంటాయండి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గులాబీ రంగులో ఉంటాయండి. ఈ పిల్ల పురుగులు మనకి పంట పిలకలు వేసే దశలో కనుక చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మనకి కాండం లోపలికి అనేది చొచ్చుకొని పోయి లోపలి పదార్థాలను తినివేయడం వల్ల ఆహార పదార్థాల సరఫరా, అదేవిధంగా నీటి సరఫరా సరిగా జరగకపోవడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పురుగు కనుక మనకి పూత దశలో కానీ వెన్ను తయారయ్యే దశలో కానీ ఆశించడం వల్ల అది కాండం లోపల పదార్థాలని తొలిచివేయడం వల్ల గింజ సరిగా తయారవక తెల్ల కంకెలు అనేవి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పురుగు తొలి దశలో అంటే గుడ్లు పెట్టే దశ కానీ గుడ్లు పెట్టిన తర్వాత పిల్ల పురుగులు గుడ్ల నుంచి బయటకు వచ్చే దశలో కనుక ఈ పురుగుల నివారణకి అజాటరెక్టిన్ 1500 ppm అనే మందు 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. పంట 20 రోజుల దశలో గమనించుకున్నట్లయితే ఎకరానికి 4 కిలోల చొప్పున కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 ml కానీ థయోడికార్బ్ 1 గ్రాము కానీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఈ మధ్యకాలంలో మనకి కత్తెర పురుగు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుందండి. ఈ కత్తెర పురుగు మనకి ఆకుల మీద గుడ్లను గుంపులుగా పెడుతుందండి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు అనేవి మనకి ఎక్కువగా నష్టం కలగజేస్తూ ఉంటాయండి. మొదటి దశ గొంగళి పురుగులు కనుక చూసుకున్నట్లయితే ఆకుల మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద తెల్లటి పొరల్లాగా ఏర్పడుతుందండి. ఈ లద్దె పురుగులు పెరిగే కొలది ఆకు సుడుల్లో వెళ్ళిపోయి లోపల నుంచి రంధ్రాలు చేయడమే కాకుండా ఆకుల చివరి నుంచి కూడా కత్తిరించినట్లుగా తినివేస్తాయండి. దీనివల్ల మనం దీన్ని కత్తెర పురుగు అని పిలుస్తాం. ఈ కత్తెర పురుగు ఆకుల మీద కాకుండా కంకి తయారయ్యే దశలో అంటే గింజ పాలు పోసుకునే దశలో ఆశించినట్లయితే గింజల్ని తినివేయడం వల్ల మనకి పంట దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఈ కత్తెర పురుగు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పొలంలో గుడ్లను కానీ అదేవిధంగా పిల్ల పురుగులను కానీ గమనించినట్లయితే ఆ పిల్ల పురుగులతో ఉన్న ఆకులను మనం ఏరివేసి నాశనం చేయాలి. అదేవిధంగా పురుగు ఉనికిని గమనించుకోవడానికి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బొట్లు అనేవి ఏర్పాటు చేసుకుంటే కనుక పురుగు ఉనికిని గుర్తించి సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుగు గుడ్లను కానీ అదేవిధంగా తొలిదశ గొంగళి పురుగులను కానీ మనం పంటలో గమనించినట్లయితే వెంటనే మనం అజాటరెక్టిన్ 1500 ppm కానీ లేకపోతే 5% వేప నూనెను కానీ మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంట 20 రోజుల దశలో కనుక మన పురుగు ఆశించినట్లయితే క్లోరిఫైరిఫాస్ అనే మందు 1 లీటర్ నీటికి 2.5 ml చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు కానీ లేకపోతే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందు 0.3 ml కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన రసం పీల్చే పురుగులు కనుక చూసుకున్నట్లయితే పేనుబంక అనేది ఎక్కువగా ఆశిస్తుందండి. పేనుబంక మనకి ఆకుల మీద అదేవిధంగా వేర్ల మీద కూడా ఆశిస్తుంది. పేనుబంక ఆశించినప్పుడు ఈ పేనుబంక పురుగులు ఆకుల నుంచి అదేవిధంగా వేర్ల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేవి పసుపచ్చగా మారి పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ పేనుబంక ఆశించినప్పుడు మనకి రసం పీల్చిన తర్వాత ఇది తేనె లాంటి జిగుట పదార్థాన్ని విసర్జించడం జరుగుతుందండి. ఈ జిగుట పదార్థానికి చీమలు అనేవి బాగా ఆకర్షితమవుతాయి. మనకి ఎప్పుడైతే పంట పొలంలో చీమలు కనిపిస్తున్నాయో అప్పుడు మనకి పేనుబంక ఆశించినట్లుగా గుర్తించవచ్చండి. అదేవిధంగా ఈ తేనె లాంటి జిగుట పదార్థం వల్ల నల్లటి మసి అనేది ఆకుల మీద ఏర్పడుతుందండి. ఈ నల్లటి మసి వల్ల కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకపోవడం వల్ల కూడా పంట దిగుబడి అనేది తగ్గిపోతుందండి. ఈ పేనుబంక నివారణకి మనం లీటర్ నీటికి 2 ml మిథైల్ డెమటాన్ కానీ లేకపోతే డైమిథయోట్ కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కనుక మనం యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే రాగి పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలిగించేటటువంటి గులాబీ రంగు కాండం తొలిచే పురుగు, కత్తెర పురుగు అదేవిధంగా పేనుబంకను మనం సకాలంలో నివారించుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.